హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఫ్రెండ్స్, క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి అని నేనైతే చెప్పబోతున్నాను. దానికంటే ముందుగా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయాలో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, వీడియోలోకి వచ్చేద్దాం. ఇక్కడ మన అఫీషియల్ వెబ్సైట్లో కనుక వచ్చేస్తే కనుక క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఫామ్స్లో క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకైతే ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఫోన్లో ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకైతే ఈ విధంగా అయితే వస్తుంది. ఇప్పుడు మనం ఫోన్లో ఎలా చేసుకోవాలని చూద్దాం. ఇక్కడ రైట్ సైడ్ పైన 3 బటన్స్ కనిపిస్తున్నాయి, దాని మీద క్లిక్ చేయండి. డెస్క్టాప్ సైట్ అని కనిపిస్తుంది, దాని మీద బటన్ క్లిక్ చేస్తే కనుక మళ్ళీ ఈ విధంగా అయితే మీకు అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీ హాల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ అనేది సబ్మిట్ చేయండి ఫ్రెండ్స్. సో మీరైతే ఎంటర్ చేసిన తర్వాత అయితే ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, జెండర్, మైనారిటీ, డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్స్ నేము, క్యాస్ట్, ఆధార్ నెంబర్, రీజియన్, క్యాస్ట్ కేటగిరీ, ఇన్కమ్, మొబైల్ నెంబరు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ మీదైతే కరెక్ట్గా వచ్చిందో లేదో చెక్ చేసుకోండి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ నెంబరు, మీలు, ఫాదర్స్ నేము, రీజియన్, క్యాస్ట్, మైనారిటీ, క్యాస్ట్ కేటగిరీ ఫ్రమ్ అంటే సచివాలయం నుంచి సచివాలయము, మీ సేవ నుంచి అయితే మీ సేవ, లేదా వేరే వాళ్ళ దగ్గర నుంచి అయితే వేరే వాళ్ళ దగ్గర నుంచి అయితే చేయండి ఫ్రెండ్స్. క్యాస్ట్ కేటగిరీ నేను సచివాలయం పెడుతున్నాను. ఇన్కమ్ నాట్ అప్లికేబుల్ అయితే నాట్ అప్లికేబుల్, బిలో 2,50,000 అంటే బిలో 2,50,000 అని కొట్టండి. నెక్స్ట్ స్పెషల్ కేటగిరీస్, మీరైతే స్పెషల్ కేటగిరీస్ అయితే ఏమైనా ఉన్నట్లయితే స్పెషల్ కేటగిరీస్ ఇక్కడ ఎస్ అని అయితే వస్తుంది ఫ్రెండ్స్. మీరు స్పెషల్ కేటగిరీస్ ఏం లేవు కాబట్టి నో అని వచ్చింది. నెక్స్ట్ మీ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అనేది ఇక్కడైతే కింద అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ మీ హాల్ టికెట్ నెంబరు, ర్యాంకు, ఎంట్రన్స్ టెస్ట్ మార్క్స్ అయితే ఇక్కడ రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంటర్మీడియట్ మార్క్స్ మీకైతే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. డూ యూ వాంట్ టు ఎనీ చేంజెస్ ఇన్ ద అబవ్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ అని అనుకుంటే కనుక మనమైనా ఇందులో చేంజ్ చేయాలి. మన ఫాదర్ నేమ్ కానీ మన మదర్ నేమ్ కానీ నా పేరు కానీ ఏమైనా చేంజ్ అయినాయా అని అనుకున్నట్లయితే మీరైతే చేంజ్ చేయొచ్చు. సో ఇక్కడ కింద చేంజ్ చేయాలనుకుంటే కనుక ఎస్ అని అయితే క్లిక్ చేయండి. చేంజ్ చేయక్కర్లేదు అనుకుంటే నో అని క్లిక్ చేయండి. ఓకేనా? ఏమైనా చేంజ్ చేయాలనుకుంటే డౌన్కి వచ్చేసి ఎస్ అని క్లిక్ చేయండి. ఏమి చేంజ్ చేయక్కర్లేదు అనుకుంటే నో అని క్లిక్ చేయండి. నో అని క్లిక్ చేస్తే కనుక మీకైతే పక్కనే సెలెక్ట్ హెచ్ఎల్సి ఆప్షన్ అని వస్తుంది. ఇక్కడైతే మీరైతే చూసుకొని సెలెక్ట్ మీరైతే ఇవ్వండి. ఇక్కడ టిక్ మార్క్ అయితే చేయండి ఫ్రెండ్స్. టిక్ మార్క్ చేసిన తర్వాత సబ్మిట్ కొట్టండి. ఇక్కడ చూసారు కదా, మీ సేవ అప్లికేషన్ నెంబర్ అయితే నేను కొట్టలేదు. సో అదైతే మళ్ళీ ఎంటర్ చేయమని వచ్చింది. సో మళ్ళీ అలాంటి మిస్టేక్స్ ఏమంటే మనకైతే రాదు ఫ్రెండ్స్, మళ్ళీ ఎంటర్ చేయమని వస్తుంది. సో ఎవరైతే కంగారు పడద్దు, మళ్ళీ ఎంటర్ చేయండి. అయితే ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది, డేటా సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని. సో ఇక్కడ మనమైతే ఏ హెచ్ఎల్సి సెంటర్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం, హెచ్ఎల్సి సెంటర్ అయితే ఇక్కడ అవుతుంది. అమౌంట్ అయితే మీ క్యాస్ట్ని బట్టి ఉంటుంది. క్యాస్ట్ కేటగిరీ బట్టి బీసీడీ అయితే 1,200 ఉంటుంది. బీసీ వాళ్ళైతే 1,200 అయితే కట్టాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 600 ఎంతో పే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ కింద పేమెంట్ మోడ్ అని ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. నెట్ బ్యాంకింగ్, పేటిఎం, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, ఎస్బీఐ, ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి, మీ ఏ బ్యాంక్ అయితే ఆ బ్యాంక్ అయితే సెలెక్ట్ చేయండి ఫ్రెండ్స్. అయితే పేమెంట్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. దాన్ని అయితే ప్రింట్ అయితే మీరు అయితే క్లిక్ చేస్తే ప్రింట్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు మీ స్టేటస్ అనేది వెరిఫై చేసుకోవాలనుకుంటే పేమెంట్ స్టేటస్, ఇక్కడ పేమెంట్ స్టేటస్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. మీ హాల్ టికెట్ అయితే ఎంటర్ చేస్తే మీకైతే పేమెంట్ స్టేటస్ సక్సెస్ఫుల్ అని వస్తుంది ఫ్రెండ్స్. చూసారు కదా, అప్లికేషన్ నెంబరు, అప్లికెంట్ నెంబరు, జెండరు, సోషల్ కేటగిరీ, క్యాస్ట్, మొబైల్ నెంబరు, అమౌంట్, పేమెంట్ రిఫరెన్స్, పేమెంట్ డేట్. సో ఈ విధంగా అయితే ఆల్రెడీ డన్ పేమెంట్ సక్సెస్ఫుల్ అని వచ్చింది కదా. సో ఈ విధంగా అయితే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియోస్.